బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాయలసీమ వాసులు దశాబ్దాలుగా కలలు కంటున్న ఉక్కు పరిశ్రమ కళ ఎట్టకేలకు నేడు సాకారమవుతుంది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె కొండ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమకు నేడు శంకుస్థాపన జరగనుంది. 16,350 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగార పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ప్రారంభించనున్నారు. ఉక్కు పరిశ్రమతో పాటు సౌర విద్యుత్, పవర్ విద్యుత్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఇక రాయలసీమ వాసులు దశాబ్దాల కళలకైతే ఉక్కు పరిశ్రమ ఈ రోజైతే శంకుస్థాపన జరగనుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావణి. గుడ్ మార్నింగ్. జమ్మలమడుగులో ఒక పండగ వాతావరణం నెలకొందని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూసుకుంటే నేడు కడప జిల్లాకైతే సీఎం చంద్రబాబు నాయుడు కూడా రావడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో అయితే రాయలసీమ స్టీల్ ప్లాంట్ అయితే అభివృద్ధి పనులు అయితే శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభించడానికి నారా చంద్రబాబు నాయుడు కూడా ఒక ఏదైతే రాయలసీమ అభివృద్ధి దిశగా తీసుకోబోవాల్సిన ఒక ఆలోచనతోనే ఈ రోజు జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అయితే ముందడుగు వేయడం జరిగిందని కూడా అనుకోవచ్చు. అయితే గతంలో వైసీపీ పాలన ఉన్నప్పుడు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ లో మాజీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కావచ్చు, అయితే పూర్తిగా అయితే 2007లో ఒకసారి శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా 2021లో అది కూడా మరి శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క శంకుస్థాపనలకి మాత్రమే వారు పరిమితం అయ్యారే కానీ అభివృద్ధి దిశగా అయితే ఏమాత్రం వెళ్ళలేదని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా అయితే ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. అయితే పూర్తిస్థాయి అయితే రాయలసీమ ఏదైతే పరిశ్రమలకి ఒక అబ్బుగా నిలవాలనేదే చంద్రబాబు నాయుడు ఒక కంకణం కట్టుకున్నారని కూడా పూర్తిస్థాయి అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి వేలాది మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ రోజు జమ్మలమడుగులో ఒక పండగ వాతావరణం నెలకొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క ఏదైతే జమ్మలమడుగు స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయి అయితే గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే పూర్తిస్థాయి అయితే అనేక కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా పూర్తిస్థాయి అయితే ఈ యొక్క జిందాలకు సంబంధించి కానీ జేఎస్డబ్ల్యూ నుంచి పూర్తిగా స్టీల్ ప్లాంట్ ని ప్రారంభించడానికి కూడా ఈ రోజు అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రావడం జరుగుతుంది అనేసి అనుకోవచ్చు శ్రావణి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.